ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మకి సర్ప్రైజ్. ఓ సర్ప్రైజా? అయితే ఓకే సార్, పంపిస్తాను. థ్యాంక్ యూ బాస్. కావేరి, నువ్వు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. అమ్మ దగ్గర ఏ సీక్రెట్స్ దాచకూడదని ఫోన్ గాని చేసి ఈ సర్ప్రైజ్ గురించి చెప్పావు. చెప్పండి అర్జున్ బాబు. మరి మనం బయలుదేరదామా? యా షూర్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కావేరి పద. అమ్మా, అక్క కూడా ఉంటే మంచిగుంటుండే కదమ్మా. కానీ ఏం చేద్దాం బిడ్డ, గంతగన్నం చెప్పినా రాకపాయే మీ అక్క. అసలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుందో, దాని మనసులో ఏముందో కూడా తెలుస్తలేదు. మరీ పిల్లగిట్లా ఏం అర్థం చేసుకోకుండా ఎందుకయ్యిందో, అదేం ఆలోచిస్తుందో కూడా తెలుస్తలేదు. అరే, గీ తీర్లో ఫోన్లు చేసినా కూడా మనం గిడ దానికోసం ఎదురు చూస్తున్నామని కూడా తెలియదా దానికి? కొత్తింటికొచ్చినాము, ఇక మనసుకి ఇంత నిమ్మలం దొరికిందనుకుంటే మొదటి రోజే గింత నిరాశ పెడతదని అనుకోలేదు. అత్తయ్య, అక్కడ తన పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. అయినా కావేరిది ఎవరి మనసు బాధ పెట్టే మనస్తత్వం కాదు అని మీకు తెలుసు కదా. అప్పుడే బయలుదేరానని కూడా చెప్పింది. రావడం ఆలస్యం అయింది అంటే కారణం లేకుండా ఉంటుందా చెప్పండి? ఏ ట్రాఫికో జామ్ అయి ఉంటుంది అనుకోవచ్చు కదా అత్తయ్య. కావేరి ఇలా కావాలని ఎప్పుడు చేయదు అత్తయ్య, నాకు తెలుసు. శివ, మీరెళ్ళి కూర్చోండి, పాయసం చేసి తీసుకొస్తా. సరే అత్తయ్య. గంగా రా. కావేరి మనసులో ఏదో ఉంది, కానీ గదేందో తెలుస్తలేదు. ఏమి లేకపోతే గిట్లెందుకు చేస్తుంది? ఎప్పుడో ప్రియ విషయంలో జరిగిన పొరపాటునే తలుచుకొని శివని ఇంకా తప్పుగానే చూస్తున్నట్టున్నది. చాలా తప్పు చేస్తుందది. పాపం శివ ఇవాళ ఎంత బాధపడ్డాడో ఏందో. పిల్లగాని ముఖం చూస్తేనే అర్థమవుతుంది. అది రాని చెప్తా దాని సంగతి. కావేరి, ఇక్కడ పక్కనే బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా కొనేసుకుంటే ఓ పని అయిపోతుంది. రా, బండెక్కు. ఏమైంది కావేరి? అర్జున్ బాబు, ఏమనుకోకుర్రి, నేను జల్దీ పోయేదుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఓ అవును కదా, సారీ. సరే పద, నిన్ను డ్రాప్ చేసి వచ్చి ఈ పని చూసుకుంటాను. పర్లేదు అర్జున్ బాబు, నేను ఆటోలో పోతా. ఈడ్నే కదా. అయినా మీరు గవేవో తీసుకోవాలన్నారు కదా, గది మీరు చూసుకోండి. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. నాకు నచ్చిన కేక్ని నువ్వు సెలెక్ట్ చేసినందుకు. నేను పోయేస్తా అర్జున్ బాబు. అత్తయ్య, అత్తయ్య, కావేరి వచ్చింది. కావేరి, ఇప్పుడానే వచ్చేది? ఎప్పటి సందే నీకు ఫోన్ చేస్తున్నాము. అరే, ఇంట్లో ఒక కార్యక్రమం పెట్టుకున్నాము, గది నీచెత్తోనే చేయాలని తెలిసి కూడా ఇదివరదాకా ఇంటికి రాకుండా ఉన్నావంటే ఏమనుకోవాలనే?
ఈ కొత్తింటి గడపల శివతో కలిసి నువ్వు మొదటగా అడుగు పెడుతుంటే చూడాలని చాలా ఆశపడ్డనే. గా ఆశ మొత్తం నీరు గారిపోయేటట్టు చేసినావు. ఆఖరి నిమిషం దాకా ఈగొస్తావు ఆగొస్తావు అనుకుంటా నీకోసం ఎదురు చూసుకుంటూనే ఉన్ననే. అమ్మా, ఏంది అమ్మా? నువ్వు రావాలని మనసులు అనుకుంటే టైం కన్నా ముందే రాకపోతుంటివా? గా భువనేశ్వరమ్మ ఇల్లు ఈడికెళ్ళి ఎంత దూరం? ఒక అర్ధగంట తోవా. నీకు గది కూడా కుదరలేదంటే రావాలని నీ మనసులో లేకపోతేనే కదా గిట్ల చేస్తావు. అమ్మా, నాకు రావాలని ఎందుకుండదమ్మా, కానీ ఆడ పరిస్థితి వేరుండే. భువనేశ్వరమ్మకి ఇక చాల్తి. నువ్వు చేసిన దానికి గా అమ్మ పేరుని ఎందుకు అడ్డు పెట్టుకున్నాడు? గీడ పరిస్థితి చెప్తే గా అమ్మ అర్థం చేసుకోదా? అయినా గిట్ల నేనెంతో వదిలితే మాత్రం ఏం లాభం? నువ్వు అనుకున్నది నువ్వు చేసినావు. మేమీడ నీకోసం ఎదురు చూసినామా, ఏమైపోయినామా, గవన్నీ నీకు అవసరమే లేదు. నిన్నటిదాకా బయటోళ్ళు ఏడ్పించుకు తిన్నారు, ఇప్పుడు ఇంట్లోనే నీతో షురువైంది. అత్తయ్య, ఏంటా మాటలు? కావేరికి రావడానికి కుదరలేదు, రాలేదు. అంతేగాని కావాలని ఎందుకు ఇలా చేస్తుంది? మీ మనసు బాధపడింది కాదనను, కానీ మీకు కావేరి గురించి తెలుసు కూడా ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? మన మనసు బాధపడిందని ఇలాంటి మాటలతో తన మనసు బాధ పెట్టాలా? అయినా ఏ కారణం లేకుండా కావేరి ఇలా చేయదు. ఆ విషయం నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. అయినా తన చేతో దీపం వెలిగించి పాలు పొంగించకపోతే నేమైంది అత్తయ్య? ఆ కార్యక్రమం మీ చేతుల మీదనే జరగాలని రాసిపెట్టుందేమో. అందుకే కావేరి రావడం ఆలస్యమైందేమో. ఏ మనిషినైనా మనకున్న బాధతోనో కోపంతోనో అర్థం చేసుకోకూడదు అత్తయ్య. ఎదుటి మనిషి పరిస్థితిని కూడా తెలుసుకొని అర్థం చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన ఆలోచన సరైనదవుతుంది. కావేరి ఏది చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. అది మనందరికీ తెలుసు. పట్టించుకునేంత పెద్ద విషయమా ఇది? వదిలేండి అత్తయ్య. అత్తయ్య, ఈరోజు కొత్త ఇంట్లో కొత్తగా అడుగుపెట్టాం కాబట్టి ఈరోజు వంటకి రెస్ట్ ఇస్తున్నాం. ఈ నైట్కి డిన్నర్ బయట నుంచి ఆర్డర్ పెడతాను. హ్యాపీగా ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ తిందాం. ఓకేనా గంగా? ఓకేనా? అవునా బావా? అయితే మీకు చికెన్ బిర్యానీ, మాకు పన్నీర్ బిర్యానీ. ఓకే, ఇదిగో ఇప్పుడే పెడుతున్నాను. గౌరీ, చెప్పండి అర్జున్ బాబు. అమ్మ ఎక్కడుంది? పైన గదిలో ఉన్నారు బాబు. ఓ yes! ఏంటి అర్జున్ బాబు, హీరోలా ఉన్న మీరు విలన్లా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారేంటి? ఏ మొద్దు, ఏ ఎక్స్ప్రెషన్ అంటూ కూడా అర్థం కావడం లేదా? ఇది హ్యాపీ ఎక్సైట్మెంట్. ఎస్, అది. ఓహో,